అన్ని సీజన్స్ ఒకెత్తైతే సీజన్ 9 మరొకెత్తనే చెప్పాలి. ఈ విషయం పక్కన పెడితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎక్స్ కంటెస్టెంట్స్ అయిన అర్జున్ అలాగే అమర్దీప్ వీళ్ళిద్దరూ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే అర్జున్ అమర్ ఇద్దరు కలిసి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇంతకీ ఆఫర్ ఏంటంటే ఎవరైతే డాన్స్ గా తిరుగుతున్నారో వాళ్ళిద్దరిని పట్టిస్తే మీకు కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశం నేరుగా కల్పిస్తామంటూ తెలియచేశారు అమర్దీప్. ఇందులో భాగంగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు తెలియదంటూ బుకాయిస్తున్నారు. అయితే ఇలా లాభం లేదంటూ మొత్తానికి అర్జున్ అలాగే అమర్దీప్ ఇద్దరు కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగానే ముందుని రీతుని పిలిచారు. రీతు ఆ ఇద్దరు డాన్లను పట్టిస్తే నీకు నేరుగా కంటెండర్ అయ్యే అవకాశం కల్పిస్తాను అంటే యాక్చువల్ గా నాకు వాళ్ళెవ్వరూ తెలియదు సార్, ఎందుకంటే వాళ్ళిద్దరూ గత కొన్ని రోజుల నుంచి కనిపించట్లేదంటూ రీతు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే చెప్పిన సందర్భం ప్రోమోలో చూపించారు. ఇందులో భాగంగానే తనుజని పిలిచారు. తనుజని అడిగారు, తనుజ నువ్వు గనక వాళ్ళిద్దరిని పెట్టిస్తే నిజంగా నేరుగా నీకు కంటెండర్ అయ్యే అవకాశం కల్పిస్తాను అంటే తనుజ నాకొద్దు సార్, కంటెండర్ అయ్యే అవకాశం వాళ్ళిద్దరిని పట్టిస్తే నాకెందుకు, నేను కష్టపడి తీసుకుంటేనే కదా అందులో మజా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మీకు ఒక చిన్న హింట్ నేను ఏమి చెప్పాలనుకుంటున్నానంటే ఇద్దరు ఏమో తెలియదు కానీ సంజన గల్రాని గారు అయితే వేషధారణ మార్చుకొని హౌస్ లో తిరుగుతున్నట్టు కనిపిస్తుందంటూ తనుజ చెప్పింది. ఇలా ఒక్కొక్కరుగా డెమోన్ పవన్, ఇమాన్యుయల్ ఒక్కొక్కరిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అమర్దీప్ అలాగే అర్జున్. దానికి వాళ్ళిద్దరిని అమర్దీప్ అర్జున్ కనిపెడతారా లేకపోతే కనిపెట్టరా అనేది కమెంట్ చేయండి. మరి అలాగే తనుజకి ఇచ్చిన ఆఫర్ తీసుకుంటే బాగుండేదా అర్జున్, లేదంటే తనుజ చెప్పినట్టు నేను కష్టపడే తీసుకుంటాను వాళ్ళిద్దరిని పట్టించి తీసుకోనన్నది కరెక్ట్ అనుకుంటున్నారనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.